తెలుగులో 2 పదాలు ఉన్నాయండి. ఒకదాని పేరు అతివృష్టి, ఇంకొక దాని పేరు అనావృష్టి. తెలుసుగా, అతివృష్టి అంటే ఎక్కువగా చేసేయటం, ఎక్కువగా లభించటం అతివృష్టి. అనావృష్టి అంటే అసలేం లేదు కదా. ఇది ఎప్పటి నుంచో వింటున్న పదాలు కదా. దగ్గర 80-90% మంది ఈ రోజుల్లో ఈ రెండిట్లోనే పడిపోతున్నారు. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. ఏ పని చేసినా అంతే, చేస్తే అవసరానికి మించి చేయటం, అతిగా చేయటం, లేకపోతే అసలు చెయ్యకపోవటం. అదేదైనా కానీ ఫిజికల్ బాడీ దగ్గర నుంచి తీసుకుందాం, ఎక్సర్సైజ్ తీసుకోండి, చేస్తే అతివృష్టి, లేకపోతే అనావృష్టి. అసలు చెయ్యరు. లేకపోతే వర్క్ అనుకోండి, మన ప్రొఫెషన్, మన కెరియర్ రిలేటెడ్ వర్క్ అనుకోండి, చేస్తే అతివృష్టి. పొద్దున్నుంచి సాయంత్రం కాదు, 24 అది ఆ పనే 24 గంటలు. అదే గడియారం కనుక ముళ్ళు 24 గంటలు ఎలా అయితే తిరుగుతుంటుందో వీళ్ళు చేస్తూనే ఉంటారు, అతివృష్టి. ఇంకొంతమంది ఉంటారు అనావృష్టి, అసలేం చేయరు. మీరు ఏదైనా తీసుకోండి, రిలేషన్షిప్లో ఇస్తే అతివృష్టి, మొత్తం ఇచ్చేయటం, అవతల వ్యక్తికి, అవతల పార్ట్నర్కి మొత్తం ఇచ్చేయటం అతివృష్టి. ప్రేమ, ఆప్యాయత, అనురాగం వగేరా ఏబిసిడీలు అన్నీ. లేకపోతే అనావృష్టి, అసలు ఏమీ ఇవ్వడు, సెల్ఫిష్. అర్థమవుతుందా? ఎందుకు అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈ రెండిటిలో పడటం వల్లనే, అతివృష్టి అనావృష్టిలో పడటం వల్ల మనకు తెలియకుండా మనకు ఒక డేంజర్ని కొని తెచ్చుకుంటున్నాం. దాని పేరే స్ట్రెస్, ఒత్తిడి. ఆశ్చర్యపోతారండి, 10లో 8 మంది ఒత్తిడికి గురవుతున్నారు. 10లో 8 మంది ఒత్తిడికి గురవుతున్నారు.